రాహుల్ గాంధీ దృక్పథం ఇక్కడే అర్థం చేసుకోవాలి మీరు. మాది నాది అనే పదాన్ని నుంచి మనది అనే పదానికి ఒక శ్రీకారం చుట్టాడు. రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లో ప్రధానమంత్రి కావాలి కదా, 4లో 9లో దేశ నిర్మాణమే భాగ్యంగా పోతా ఉన్నారు అని మీరు అనుకుంటే సరిపోదు. ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిస్థితి చూడండి. ఏ రకంగా రాహుల్ గాంధీ గారు ప్రజల గుండెల్లో ఎమర్జ్ అవుతూ ఉన్నారో సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల వారు తిరుగుతున్న తీర్థం తెలుస్తూ ఉంది. 12.5 ఏళ్ళుగా మోడీ గారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ రకంగా వంచారు, ఏ రకంగా మోసం చేశారు, యువతరాన్ని ఏ రకంగా మోసం చేశారు, బీద ప్రజానికానికి బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రధాన జనానికి మోడీ గారు ఏం చేశారో మనం చూసాం. ఈ దేశంలో ఎవరు కూడా ఇప్పుడు మోడీ గారిని సమర్థించే పరిస్థితులు లేరు. ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి దిక్సూచి అంతా కూడా రాహుల్ గాంధీ గారే.